హే వెయిట్ తిరుపతి అంటే తిరుమల ఒకటే కాదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆదర్శ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. బికాజ్ ఇది వచ్చేసి మన సెకండ్ ట్రావెల్ వ్లాగ్. హైదరాబాద్ టు తిరుపతి 3 days 2 nights. మనం తిరుపతిని ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం 3 days టైం పడుతుంది. ఎందుకంటే తిరుపతి అండ్ తిరుమల 2 ప్లేసెస్లో మనకు చాలా టెంపుల్స్ ఉంటాయి. అండ్ తిరుమలలో మోస్ట్ విజిట్ టెంపుల్ ఒకటి ఉంది, అది లాస్ట్లో చెప్తాను, డోంట్ మిస్. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే తిరుమల దర్శనానికి ముందు మనం ఈ 3 స్పెషల్ టెంపుల్స్ని పక్కా కంపల్సరీగా విజిట్ చేయాలి, లేదంటే మన దర్శనం అనేది ఇన్కంప్లీట్ అన్నమాట. మనం ఆ టెంపుల్స్ అన్నిటిని విజిట్ చేయబోతున్నాం ఈ 3 daysలో. ఎందుకు ఇంకా లేట్, లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. సో మనం హైదరాబాద్ టు తిరుపతి బస్లో ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడైతే నేను ఎర్రగడ్డ పికప్ లొకేషన్ దగ్గర ఉన్నాను. మనం బుక్ చేసుకున్న బస్ వచ్చేసి ఇంటర్సిటీ స్మార్ట్ బస్. మనకి ఇది 1000 రూపీస్ పర్ హెడ్ పడింది. బస్ అయితే నీట్గానే ఉంది. సో హైదరాబాద్ టు తిరుపతి రన్నింగ్ ట్రైన్స్ వచ్చేసి నారాయణాద్రి, వెంకటాద్రి అండ్ రాయలసీమ ఎక్స్ప్రెసెస్. మనం వచ్చేసి నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో బుక్ చేసుకున్నాం, కానీ అది వెయిటింగ్ లిస్ట్లో ఉండే, సో అది క్యాన్సిల్ అయిపోయింది. దెన్ ఇన్స్టెంట్గా నేను వచ్చేసి ఈ బస్ బుక్ చేసుకున్నాను. ఒక 2 hours జర్నీ తర్వాత ఇంకా డిన్నర్ బ్రేక్కి ఒక మంచి ప్లేస్కి తీసుకొచ్చారు. కృతంగా రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు. ఎంటర్ అయిపోయినాం. ఫుడ్ బాగుంటుంది అనుకొని ఎక్స్పెక్ట్ చేశాను. మేము పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. నాకైతే యావరేజ్ అనిపించింది. సో తినేసి ఇంకా బస్ ఎక్కేసాం. డ్రైవర్ని అడిగా ఎన్నిటి వరకు దింపుతారు అంటే 5 o'clock అన్నారు. అలా పడుకొని లేచేలోపే మనం బస్ స్టాండ్కి వచ్చేసాం. బస్ స్టాండ్కి దగ్గరలో చాలా రూమ్స్ ఉంటాయి. అండ్ నేనైతే ఈ దీపక్ ఇన్లో తీసుకున్నాను. ఇది 4th floorలో అలాట్ చేశారు రూమ్. సింగిల్ రూమ్ విత్ నాన్ ఏసీ. రూమ్ అయితే చాలా నీట్గా అండ్ క్లీన్గానే ఉంచారు. మాకు అమ్యూనిటీస్ వచ్చేసి ఒక సోప్ అండ్ 2 towels ఇచ్చారు. రూమ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే 1000 రూపీస్లో ఎంత బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనకు బస్ స్టాండ్కి అండ్ రైల్వే స్టేషన్కి ఇది దగ్గరలో ఉంటుంది, ఆల్మోస్ట్ 400 meters దూరంలో, అంతే. అందుకే తీసేసుకున్నాం మేము ఇది. అవునా, నిజమా? అయ్యా, ఇప్పుడు మన నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మనం ఒక స్కూటీ రెంట్ తీసుకోవాలి అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి మనం లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో బయటికి వెళ్ళి బైక్ రెంటల్ కోసం చూస్తుంటే నాకు ఈ బూమ్ బైకర్స్ కనపడింది. ఇది మనకు 400 meters దూరంలో ఉంది రూమ్ నుంచి వెళ్ళి. నేనైతే ఈ యాక్టివా స్కూటీ తీసుకున్నా. ఈ యాక్టివా స్కూటీకి 500 రూపీస్ కాస్ట్ చేశారు, అది కూడా 24 hours. అండ్ ఇది ఓన్లీ 150 kilometers రేంజ్ వరకు మాత్రమే 500 రూపీస్. ఇన్ కేస్ మీరు 150 kilometers రేంజ్ దాటి 160, 200 అలా వెళ్ళారనుకో, ఓల్డ్ స్కూటీకి అయితేనేమో 1 kilometerకి 3 రూపీస్ అండ్ న్యూ స్కూటీకి అయితేనేమో 5 రూపీస్. ఇక నేనైతే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాను ఈ హోటల్కి. ఈ హోటల్లో ఈ దోశ ఆర్డర్ చేసుకొని తిన్నాను. దోశ అయితే బాగానే ఉంది, చట్నీ అయితే అంతేం లేదు. దోశ అయితే తినొచ్చు ఇక్కడ. సో టిఫిన్ తినేసి మన నైట్నున్న ఫస్ట్ ప్లేస్కి విజిట్ చేయబోతున్నాం. మీకు తెలుసా, స్వయంభూ ఆ పరమశివుడే భక్తిని మెచ్చి దర్శనం ఇచ్చిన ప్లేస్. ఇఫ్ మీకు తెలిసి ఉంటే ఆ ప్లేస్ గురించి ప్లీజ్ కామెంట్ చేయండి. మనం ఇప్పుడు ఈ దివ్యక్షేత్రానికి వెళ్ళబోతున్నాం. ఇది జస్ట్ తిరుపతి నుంచి వెళ్ళి 4 kilometers దూరంలోనే ఉంది. అండ్ వెళ్తుంటే ఈ నేచర్ చూస్తూ అసలు ఎంత బాగుందంటే చూస్తూనే అలా ఉండిపోవాలనిపించింది. సో మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం దూరమే టెంపుల్. కపిల తీర్థానికి రీచ్ అయ్యాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. మనం ఎంటర్ అవ్వగానే శ్రీ అభయస్థ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది మనకు ఆపోజిట్లో. సో మనం దర్శనానికి వెళ్ళబోతున్నాం. ఇదే స్వామివారి టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్. ఎంటర్ అయిపోయి మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాం. అండ్ బయటికి వచ్చి రాగానే మనకు శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ కనపడుతుంది. కొంచెం ముందు రాగానే ఈ స్వామివారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మీరు దర్శించుకొని వచ్చేయండి. అండ్ మనం దర్శించుకొని వచ్చేసాక చూడండి, ఇంత అద్భుతమైన వాటర్ ఫాల్ కనపడుతుంది మనకు. వాటర్ ఫాల్ మిస్టరీ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఈ వాటర్లో కనుక మనం స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంట. ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనపడే గోపురంలో శ్రీ నరసింహ స్వామి వారు ఉంటారు. అండ్ రైట్ సైడ్ కనపడే గోపురంలో వచ్చేసి స్వయంభూ ఆ పరమశివుడే వెలిసి ఉన్నాడట. మనం ఇప్పుడు ఆ పుణ్యజలాన్ని తాకబోతున్నాం. ఆ పుణ్యజలానికి వచ్చేసే ఒక రహస్యం ఉంది. ఏంటి అంటే ఈ వాటర్లో కనుక మనం స్నానం చేస్తే మనం చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. సో నేనైతే ఆ వాటర్ల మీద చల్లుకొని ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయాను. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. చూడండి స్వామివారిని ఎలా ఉన్నారు. సో మనం ఎగ్జిట్ అవ్వగానే ఇక్కడ చూడండి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉంటాయి. అక్కడ మొక్కుకొని మనం బయటకు వచ్చేసాం. మన దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక మనం మన ఐట్నున్న సెకండ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అండ్ ఇక్కడ ఇప్పుడు తిరుపతిలో వచ్చేసి ఎండలు చాలా ఉన్నాయి. నేనైతే అలా ఒక గోలి సోడా తాగి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను. మీకు తెలుసా, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగేలా చేసింది ఎవరో, అండ్ దానికి ముఖ్య కారణం ఎవరో తెలుసుంటే కామెంట్ చేయండి. పురాణాల ప్రకారం శ్రీనివాస కళ్యాణం టైంలో కట్టుబడులు ఎక్కువ ఉండేవి. సో ఆ కట్టుబడుల్ని తీర్చి పెళ్లి చేశారు.
ఆ స్వామివారి పేరు మీకు తెలిసుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆ టెంపుల్కే వెళ్ళబోతున్నాం. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రన్స్. అదే శ్రీ గోవిందరాజు స్వామి వారు పెళ్లి చేశారంట. అండ్ వెంకటేశ్వర స్వామి వారికి అన్నయ్యలా చూస్తారట ఇక్కడి వారు. నేనైతే గుడి లోపలికి ఎంటర్ అయిపోయాను. గుడి అయితే చాలా బాగుంది. ఈ గుడి వచ్చేసి 1120లో కట్టారట రామానుజాచార్య వారు. అండ్ వెళ్ళే దారిలో ఈ వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది. మొబైల్స్ అండ్ గ్యాజెట్స్ ఏం అలో లేదు. ఈవెన్ దో బ్యాగ్స్ కూడా అలో లేవు. ఇక్కడ మనకు ఫ్రీ కౌంటర్స్ ఉంటాయి. మనం ఆ కౌంటర్లో పెట్టి మనం లోపలికి వెళ్ళాలి. పదండి ఇప్పుడైతే మన ఫోన్స్ అండ్ మన లగేజ్ అన్నీ ఆ కౌంటర్లో పెట్టబోతున్నాం. అండ్ వీళ్ళు వచ్చేసి ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొని రావాలి, లేదంటే మన ఫోన్ పోయినట్టే. ఇక జాగ్రత్త పెట్టుకోండి. మనమైతే అన్నీ ఇచ్చేసి ఇక లోపలికి వెళ్ళబోతున్నాం టెంపుల్కి. లిటరల్లీ స్వామివారిని చూడగానే అసలు మైండ్లో ఏం లేదు, మొత్తం రిలాక్స్ అయిపోయినా. అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయంటే స్వామివారిని అలా చూసేసరికి. నాకైతే దర్శనం ఆల్మోస్ట్ 1 అవర్ పడింది, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. మన ఐట్నన్న థర్డ్ స్పెషల్ టెంపుల్, అదే శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్తే కానీ మన దర్శనం అనేది పూర్తి కాదంట. ఈ టెంపుల్ వచ్చేసి తిరుచనూరులో ఉంది. ఇప్పుడు మనం గేట్ నెంబర్ 5 నుంచి ఎంటర్ అయిపోయాం. ఆకాశరాజు వారి కూతురైన పద్మావతి అమ్మవారు ఇక్కడ లోటస్ ఫ్లవర్లో జన్మించారు. ఇది తిరుచనూరులో ఉన్న పద్మావతి అమ్మవారి టెంపుల్. మనమైతే ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసాం. ఇక్కడ బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోతాను. పురాణాల ప్రకారం ఆకాశరాజు కూతురైన శ్రీ పద్మావతి అమ్మగారు ఇక్కడ కమలం పువ్వులో జన్మించారు. అది కూడా మహాలక్ష్మి అవతార రూపంలో. శ్రీ వెంకటేశ్వర స్వామితో దివ్య కళ్యాణం జరిగినట్టు ఈ క్షేత్రానికి చాలా ప్రాముఖ్యత వచ్చింది. తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు ముందుగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని దాని తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు. అప్పుడు కానీ వాళ్ళ దర్శనం అనేది సంపూర్ణం అవ్వదంట. మనమైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాం. కాలు చేతులు కడుక్కొని ఇంకా వచ్చేసాను. చాలా క్యూ ఉండే. సో ఇక నేనైతే 50 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయాను. మన మొబైల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్, బ్యాగ్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ కూడా ఫ్రీగా సబ్మిట్ చేసేసుకుంటారు. మనకు స్లిప్ ఇస్తారు, అది మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తే మన మొబైల్స్ అండ్ గ్యాజెట్స్ ఇచ్చేస్తారు. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారి రూపం కళ్ళలో నిండిపోయి ఉంది. నిజం చెప్తున్నా, అస్సలు మరవలేం మనం. అమ్మవారిని చూడండి ఎంత బాగుందో. చూసారు కదా, స్వయంభూ అమ్మవారిని చూసిన ఫీల్ వస్తుంది కదా. నేను టికెట్ తీసుకున్నా కూడా నాకు 3 అవర్స్ పట్టింది దర్శనానికి. ఇక మనం ఇంకా ఆఫ్టర్నూన్ 3 అవుతుంది అని నియర్ బై ఏమన్నా రెస్టారెంట్ చూస్తుంటే ఇక బస్ స్టాండ్ దగ్గరలో మనకు ఒక రెస్టారెంట్ కనపడ్డది. ఇక్కడ ఫుల్ మీల్స్ పెడతారట. శ్రీ అన్నపూర్ణ మెస్లోకి వచ్చేసాను నేనైతే. మనం ఇది ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది, ఇంటి ఫుడ్ లాగా. నాకైతే చాలా నచ్చింది, వర్త్ అనిపించింది. జస్ట్ 120 రూపీస్ మాత్రమే ఇది. హే, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద వాటర్ ఫాల్ ఎక్కడ ఉందో? అది కూడా మన తిరుపతికి దగ్గరలో. తిరుపతి నుంచి జస్ట్ 60 కిలోమీటర్స్ దూరంలో ఉండే అదే తలకోన వాటర్ ఫాల్స్. యాక్చువల్లీ ఇది మన బకెట్ లిస్ట్లో ఉండే ఈ తిరుపతి వ్లాగ్లో. కాకపోతే ఏమైందంటే 3 o'clock క్లోజ్ అంటుంది. మనం అప్పుడే 3 o'clock వచ్చేసి మనం పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఉన్నాము. సో దట్ మనం అది క్యాన్సిల్ చేసుకున్నాం. సో అది క్యాన్సిల్ అయితే ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మనం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న రూమ్ దగ్గర నుంచి వ్యూ చూడడం ఎంత బాగుందో. ఇక నేనైతే స్టార్ట్ అయ్యాను ఇస్కాన్కి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేనైతే ఇస్కాన్ దగ్గరికి వచ్చేసాను. ఇక ఇప్పుడే మనం ఎంటర్ అయిపోయాం లోపలికి. ఎంటర్ అవ్వగానే చూడండి, అసలు టెంపుల్ భలే ఉంది. అసలు డిఫరెంట్ కలర్స్, చాలా బాగా అనిపించింది. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది వచ్చేసి గుడి లోపలికి ఎంట్రన్స్. మనమైతే ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవ్వగానే గడప ముందు మనకు వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఇక్కడ మనం దర్శనం చేసుకొని ఇక పైకి వెళ్ళిపోవాలి. నేనైతే ఇక పైకి వెళ్ళిపోయాను ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం దర్శనానికి ముందు అర్చన కూడా చేయించుకోవచ్చు. 100 రూపీస్ తీసుకుంటారు. కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి కిందికి వచ్చేసాం. ఇక్కడ రాగానే చాలా రిలాక్సింగ్ అనిపించింది. అసలు
చాలా బాగుంది. ఇక కిందికి రాగానే మాకు ప్రసాదం ఇచ్చేశారు. ఇక తిని బయటికి వచ్చేసాను. టెంపుల్ బాగుంది అని ఇంకా టెంపుల్ పక్కల తిరిగేశాను నేనైతే. చాలా బాగా నచ్చింది. అలా కొంచెం ఫోటోషూట్ చేసుకొని ఇక మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోయాం. నైట్ కొంచెం రైడ్ చేద్దామని ఇంకా అలిపిరి సైడ్ నుంచి వెళ్ళి శ్రీవారిమెట్టు ఇవన్నీ చూద్దామని వచ్చేసాను. మీరు చూస్తున్న లొకేషన్ ఇది అలిపిరి ఎంట్రీ. ఇక్కడి నుంచి శ్రీవారిమెట్టు దాకా వెళ్ళొచ్చు. యాక్చువల్లీ బస్సెస్ ఈ రూట్లోనే వెళ్తాయి అన్నమాట. శ్రీవారిమెట్టుకు వెళ్ళే దారిలో మనం ఈ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాం. ఇదే హోటల్ గరిరాద్రి. ఇక్కడ నేను ఈ పరోటా ఆర్డర్ చేసుకున్నాను. పరోటా అయితే బాగానే ఉంది. మా తమ్ముడు పన్నీర్ బిర్యానీ తిన్నాడు, అది కూడా బాగానే ఉంది. అండ్ కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 40-70 రూపీస్ పడింది మాకు. ఇక తినేసి రూమ్కి బయలుదేరిపోయాం. ఇక వెళ్ళే దారిలో అలిపిరి. రేపు మార్నింగ్ మనం ఈ ప్లేస్కి రాబోతున్నాం, ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది తిరుమలకి. సో ఈరోజు వ్లాగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. డిన్నర్ చేసి ఇక రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇస్కాన్ టెంపుల్ వెళ్ళగానే అక్కడ దేవుని దర్శించుకున్న తర్వాత కిందికి వస్తుంటే మనకు కరంగలి మాల అండ్ సమ్ మాలాస్ ఉండే. అయితే నేను అక్కడ ఉన్న అర్చకుడిని అడిగి ఈ కరంగలి మాల అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు 800 రూపీస్ పడ్డదన్నమాట. 100% ఒరిజినల్ అంట. ఈ వీడియోలో అయితే మన ఐటనరీలో అన్ని ప్లేసెస్ని కవర్ చేసాం ఎక్సెప్ట్ తలకోన వాటర్ ఫాల్స్, ఎందుకంటే మనకు అమ్మవారి టెంపుల్ దగ్గర లేట్ అయిపోయింది. ఇక మనం రేపు మార్నింగ్ లేచి తిరుమలకి వెళ్ళబోతున్నాం అలిపిరి మెట్ల నుంచి వెళ్ళి. ఇఫ్ మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అండ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఒక్కో సబ్స్క్రైబ్ నాకు ఒక్కో వ్లాగ్కి మోటివేషన్ ఇస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం నేను డెఫినెట్లీ చాలా వ్లాగ్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ ఆదర్స్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.